హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంగమా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు క్షేమమును, ఆరోగ్యమును, కృపను కుమ్మరించునుగాక. శ్రద్ధగా వాక్యమును ఆలకించండి. చదువు వచ్చిన వాళ్ళు వాక్యమును బైబిల్లో తీసుకొని మళ్ళీ కూడా చదువుకోండి. వాక్యమే మనకు ప్రామాణికం కనుక రకరకాలైనటువంటి బోధలు రావటము జరిగింది కనుక వాక్యమును మీ కళ్ళతో చూస్తూ చదువుతూ గ్రహించటానికి దేవుని యొక్క సహాయమును, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మీరు అడుగుతూ ఉన్నప్పుడు తన మార్గాలు మీకు తెలియజేస్తూ తన యొక్క శక్తిని మీ యొక్క జీవితంలో సాక్ష్యంగా ఆయన అనేక మందికి చూపెట్టడానికి కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక వాక్యమును చదవడము, వాక్యమును రాసుకోవటము మంచి లక్షణం. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తూ రాయబడినటువంటి మాటలు మరి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపాలు అంటే తీర్పు జరిగే వరకు కూడా వాళ్ళతో ఆ పాపాలు వాళ్ళకు ముందుగా వెళ్తూ ఉన్నాయి. అయితే పాపములు ఎవరి పాపములైనా తేటగా కనబడుతున్నాయి, దేవునికి తేటగా బయలుపరచబడుతున్నాయి. రహస్యంగా నువ్వు ఎంత చేసినా, ఎవరికి తెలియదులే అని నువ్వు చేసినా అవి దేవుని దగ్గర అయితే దాచబడవు. తర్వాత ఆ పాపాలు ఎప్పటికైనా బయట తెలియచేయబడతాయి, బయలుపరచబడతాయి, రహస్యంగా ఉండవు, ఎక్స్పోజ్ అవుతాయి ఖచ్చితంగా అని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కనుక పాపములు ఖచ్చితంగా బయలుపరచబడతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రహస్యంగా చేస్తున్నటువంటివి ప్రతివి కూడా దేవుడు చూస్తున్నాడు. మరి ఒక రోజున అవి బయటికి తెలియబడతాయి అన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు భయపడి, నువ్వు జాగ్రత్త పడి, రహస్యంగా ఏదైనా దేవునికి ఇష్టం కానిది, వాక్యమునకు వ్యతిరేకమైనది నువ్వు చెయ్యకుండా ఆగిపోయి దేవుని వాక్యమునకు లోబడాలి. పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. చూడండి, పుట్టినప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోమనేటువంటిది చాలామంది అంటుంటారు. నిజమే, డబ్బు, ఇండ్లు, పొలాలు, ఆస్తులు, ఇంకా రకరకాల సంపాదనలు, లోక సంబంధమైన సంపాదనలు ఏవి తీసుకుపోము. కానీ ఒక మాట స్పష్టంగా ఉంది, చదువుదాం. ఆ మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యము. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువునందు నిద్రించిన వాళ్ళు, మృతి నొందిన వాళ్ళు వారి ప్రయాసలు ఇంకా మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరి క్రియలు వారి వెంట ఖచ్చితంగా వస్తాయి. వారి క్రియలు వారి వెంట పోవుచున్నాయి. విశ్వాసుల క్రియలే వెంట పోతాయా? దేవుని నమ్మిన
పిల్లల క్రియలు వెంట పోతాయా అంటే లేదు. చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క క్రియలు వారి వెంట పోతున్నాయి. కనుక నువ్వు ఇక్కడ సంపాదించిన సంపాదన ఏది రాదు, కానీ నువ్వు ప్రవర్తిస్తున్న నీ క్రియలు, నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు ఎటువంటి క్రియలు చేస్తున్నావు? పాపపు క్రియలు చేస్తున్నావా? మరి నీతి క్రియలు చేస్తున్నావా? సత్క్రియలతో నువ్వు ఉన్నావా? దుష్క్రియలతో నువ్వు ఉన్నావా? ఏ క్రియలతో నువ్వు ఉన్నావో ఆ క్రియలు నీ వెంట వస్తాయి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. పాపాలు న్యాయ తీర్పుకు ముందుగా నడుస్తున్నాయి అంటే పాపం చేసిన వాళ్ళకి న్యాయపు తీర్పు దగ్గర ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అంటే వారి క్రియలు, పాపపు క్రియలు వారికి ముందుగా వెళ్ళినాయి. నీతి క్రియలు, నీతిమంతుల ముందు నీతి క్రియలు వెళ్తున్నాయి. ఆ క్రియలను బట్టించే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఒక రోజున. ఆ తీర్పులో శిక్షణ, మెప్ప అనేది తెలియజేయబడుతుంది. కనుక ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పుతున్నానులే అని నువ్వు ఆ పాపములో సంతోషిస్తూ, రహస్యంగా నువ్వు ఆనందిస్తూ, రహస్య పాపాలకు అలవాటు పడి రహస్యంగా నువ్వు చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ వాక్యము సెలవిస్తుంది దేవునికి రహస్యంగా దాచబడేది ఏది ఉండదు. ఖచ్చితంగా బయలుపరచబడతాయి. అవి తేటగా బయలుపరచబడుతున్నవి. మంచి కార్యాలు తేటగా బయలుపరచబడుతున్నవి. అదేవిధంగా చెడు కార్యాలు కూడా తేటగా బయలుపరచబడుతున్నాయి. దేవునికి బయలుపడనివి దాచబడనేరవు. బయలుపడలేదులే, ఇది ఇక దాచిపెట్టబడుతుందిలే అని నువ్వు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా అవి దాచబడవు, బయటికి తెలియజేయబడతాయి. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదివినట్లయితే, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా కింద చదివినట్లయితే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడను వలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరుగైనదేది కూడా లేదు, రహస్యమైనదేది కూడా లేదు, బయలుపరచబడకుండా దాచిపెట్టబడేది కూడా ఏది కూడా లేదు. చీకట్లో మాట్లాడుతున్నారా? చాలా నమ్మక ద్రోహాలు చేస్తున్నారు చాలామంది. అయితే ఎలా నమ్మక ద్రోహం చేస్తున్నారు చూడండి. లోకంలో ఎన్ని వార్తలు మనం వింటున్నామో. నమ్మించి పెళ్ళి చేసుకొని, లవ్ మ్యారేజెస్ చేసుకొని, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, తిరిగి అదే అమ్మాయి ఉంటుంది, భార్యగా ఉంటుంది, ఇంకా పెళ్ళైతే భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, కానీ పక్కన స్నేహితులతోనే మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని రహస్య జీవితం, రహస్యంగా పాపము భర్తకు తెలియకుండా చేసే స్త్రీలు ఉన్నారు, భార్యకు తెలియకుండా చేసే పురుషులు ఉన్నారు. చక్కగా మోసం చేయడంలో నేర్పరితనం చూపిస్తూ ఉన్నారు. మోసం చేయడంలో నేర్పరితనం, నమ్మకంగా ఉంటూనే మోసం చేయడం. స్నేహితులుగా ఉంటారు, చాలా క్లోజ్ స్నేహితులు ఉంటారు, కానీ ఎన్ని వార్తలు వినలేదు. ఒక అమ్మాయి కోసము, ఒక అబ్బాయి కోసము చంపుకునేటువంటి వార్తలు, మోసం. ఏదో ఒక రోజున బయలుపరచబడకపోదు. బాగా చాలా చక్కగా నైపుణ్యంగా
ఏమంటారు, ఇవి మాఫ్ చేసుకుంటున్నాంలే, తెలియకుండా చేసుకుంటున్నాంలే అని అనుకోవడము ఒక బుద్ధి తక్కువతనమే, ఒక మూర్ఖత్వమే. ఎవరికి తెలియలేదులే నా జీవితం అని అనుకోవడము ఒక మూర్ఖత్వమే. కానీ ఒక విశ్వాసిగా మాత్రము నువ్వు అటువంటి జీవితంలో జీవించకూడదని క్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు వాక్యం సెలవిస్తుంది. రహస్య జీవితములో కూడా నువ్వు సింగిల్గా, ఒంటరిగా, అలోన్గా ఉన్నప్పుడు కూడా నువ్వు మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉండాలి. అందరిలో ఉన్నా కూడా ఒక మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉండాలి. సత్క్రియలు చేసేటువంటి బిడ్డగా ఉండాలి. ఫ్యామిలీలో కానీ, బయట కానీ, నువ్వు ఒంటరిగా కానీ, ఎక్కడున్నా నీ క్రియలు సత్క్రియలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు ఉండాలి. దాచిపెట్టబడతాయి, దాచిపెట్టుకోవడము అనే ఉండొద్దు. యథార్థమైన బ్రతికి దేవునికి మహిమను తీసుకురావాలి, దేవునికి మంచి పేరు తీసుకురావాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. బయలుపరచబడే రోజు ఉంది కనుక ఆ రోజు సిగ్గుపడి శిక్షకు లోనవ్వకుండా ఈరోజే జాగ్రత్త పడి వాక్యానుసారంగా, వాక్య ప్రకారంగా, వాక్యమునకు లోబడి భయభక్తులు కలిగి దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి బిడలుగా మారుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి. విన్నవారిని దీవించండి తండ్రి. విన్నవారి జీవితంలో వాక్యము నాయన హృదయములో చేరి వారిని శుద్ధి చేసి, వారిని క్రమపరిచి, వారు నీకు ఇష్టంగా బ్రతికేటువంటి రీతిలో వారిని సరిచేసి బలపరచమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.